Hello all, welcome to Merit Minds. As part of our daily news analysis, ఈ రోజు మనం 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు నిన్న మనం ఎల్ నినో అండ్ లా నినా మీద ఎంసీక్యూ అనేది చూసాము. దాని ఆన్సర్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చదవండి. విత్ రిఫరెన్స్ టు ఎల్ నినో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా ఎల్ నినో ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ స్ట్రాంగ్ మాన్సూన్ సర్క్యులేషన్. కానీ మనకు తెలుసు ఎల్ నినోలో స్ట్రాంగ్ మాన్సూన్ అనేది ఉండదు. ఎల్ నినోకి డ్రౌట్ కండిషన్స్ అనేది అబ్జర్వ్ చేస్తాము ఇండియాలో. లా నినా చూడండి, లా నినా బ్రింగ్స్ గుడ్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్. కరెక్టే, లా నినా అనేది గుడ్ రెయిన్ఫాల్ తీసుకొస్తుంది. ఎల్ నినో అనేది డ్రౌట్ కండిషన్స్ తీసుకొస్తుంది ఇండియాకి. ఎల్ నినో యాక్సెంచువేట్స్ ద గ్లోబల్ వార్మింగ్ ఫినామినా అండ్ కాంట్రిబ్యూట్స్ టు క్లైమేట్ చేంజ్. కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి 2 and 3 కరెక్ట్, 1 రాంగ్. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఈజ్ యువర్ ఆప్షన్ బి. మరొకసారి లెటర్స్ రివైజ్ వాట్ ఈజ్ ఎల్ నినో అండ్ వాట్ ఈజ్ లా నినా. ఫస్ట్ ఏంటి, నార్మల్ కండిషన్స్లో చూద్దాము. నార్మల్ కండిషన్స్ ఎలా ఉంటుంది అంటే సౌత్ అమెరికా ఇది ఆస్ట్రేలియా. ట్రేడ్ విన్స్ అనేది ఈ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. ట్రేడ్ విన్స్ వల్ల సౌత్ అమెరికా దగ్గర ఉన్న హాట్ వాటర్ కాస్త ఆస్ట్రేలియన్ కోస్ట్ వైపు మూవ్ అవుతాయి. ఇక్కడ ఉన్న హాట్ వాటర్ ఆస్ట్రేలియన్ సైడ్ మూవ్ అవడం వల్ల మరి ఇక్కడ ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది కదా సౌత్ అమెరికా దగ్గర. సౌత్ అమెరికా దగ్గర వాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఓషన్లో నుంచి కోల్డ్ వాటర్ పైకి వస్తాయి. అంటే అక్కడ ఏమవుతుంది, అప్వెల్లింగ్ అనేది జరుగుతుంది. అప్వెల్లింగ్ ఆఫ్ ద కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఆస్ట్రేలియా వైపు మూవ్ అవుతుంది కాబట్టి ఆ వాక్యూమ్ని ఫిలప్ చేయడానికి కోల్డ్ వాటర్ అనేది కింద నుంచి పైకి వస్తుంది. ఈ హాట్ వాటర్ ఆస్ట్రేలియా సైడ్ వస్తుంది. సో హాట్ వాటర్ ఏమో ఆస్ట్రేలియన్ కోస్ట్కి వస్తుంది, కోల్డ్ వాటర్ ఏమో కింద నుంచి సౌత్ అమెరికన్ కోస్ట్కి వస్తుంది. ఇది నార్మల్గా అవ్వాల్సిన సిచ్యువేషన్. ఎందుకు ఇది అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ట్రేడ్ విన్స్. ట్రేడ్ విన్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి హాట్ వాటర్ కూడా ఇటు నుంచి ఆస్ట్రేలియా వైపు వస్తుంది. సో దిస్ ఈస్ ద కామన్ ఫినామినాన్. మరి ఇక్కడ హాట్ వాటర్ అనేది ఆస్ట్రేలియా దగ్గరకు వస్తున్నప్పుడు ఏం ఫినామినాన్ అబ్జర్వ్ చేస్తాము, ఎక్కువ హాట్ వాటర్ ఆస్ట్రేలియన్ సైడ్ వచ్చినప్పుడు లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ ఆస్ట్రేలియా సైడ్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఇండియాకి గుడ్ మాన్సూన్ వస్తుంది జనరల్గా. ఇది నార్మల్ ఫినామినాన్. మరి ఎల్ నినా లా నినా కండిషన్స్ ఏంటో చూద్దాం. లా నినా టైంలో ఎక్కువ ట్రేడ్ విన్స్ ఎక్కువ ఫోర్స్తో మూవ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ హాట్ వాటర్ అనేది ఆస్ట్రేలియన్ సైడ్కి మూవ్ అవుతాయి. ఎక్కువ హాట్ వాటర్ ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు ఎక్కువ కోల్డ్ వాటర్ పైకి వస్తుంది. మళ్ళీ ఎక్కువ హాట్ వాటర్ ఆస్ట్రేలియా సైడ్ వస్తుంది. అంటే ఏంటి, ఎక్కువ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ద మోర్ ద లో ప్రెషర్ ద గ్రేటర్ ద మాన్సూన్ ఎఫెక్ట్ టు ఇండియా. సో ఇండియాకి ఫ్లడ్ సిచ్యువేషన్ వస్తుంది. లా నినా ఉన్నప్పుడు ఇండియాకి ఫ్లడ్ సిచ్యువేషన్ వస్తుంది. మరి ఎల్ నినో చూడండి, ఎల్ నినో జనరల్గా ట్రేడ్ విన్స్ మనకి ఇలా మూవ్ అవ్వాలి. కానీ ఎల్ నినో వచ్చినప్పుడు ట్రేడ్ విన్స్ వీకెన్ అవుతాయి. ఇక్కడేమో ట్రేడ్ విన్స్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మూమెంట్ వస్తుంది. ఇక్కడ ఎల్ నినో కండిషన్లో ట్రేడ్ విన్స్ అనేది వీకెన్ అవుతున్నాయి. వీకెన్ అవుతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, వామ్ వాటర్ అనేది సౌత్ అమెరికా దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయ్యి ఉంటాయి. అంటే వామ్ వాటర్ సౌత్ అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి మూవ్ అవ్వకుండా సౌత్ అమెరికా దగ్గర ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా ఆస్ట్రేలియా దగ్గర ఏముంటుంది, కోల్డ్ వాటర్ ఉంటుంది. కోల్డ్ వాటర్ అంటే ఏంటి, హై ప్రెషర్ ఉంటుంది ఆస్ట్రేలియా వైపు. ఆస్ట్రేలియా వైపు హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇండియాకి డ్రౌట్ కండిషన్ కనిపిస్తుంది. సో నార్మల్ కండిషన్ ఏమో ఇది, లా నినాలో ఏమో ఇండియాకి ఫ్లడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎల్ నినోలో ఏమో డ్రౌట్ కండిషన్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ యువర్ నార్మల్ కండిషన్, లా నినా అండ్ ఎల్ నినో. ఇది మీ జాగ్రఫీ స్టాటిక్ పార్ట్లో నేర్చుకుంటారు. జస్ట్ టు రివైజ్ నేను కొంచెం వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మిగిలిన ఎక్స్ప్లెనేషన్ కోసం ప్లీజ్ రిఫర్ టు యువర్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్. ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఐఐపి గురించి. ఐఐపి అంటే ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. మరి ఐఐపిని ఎవరు పబ్లిష్ చేస్తారు, అది మంత్లీ ఇండెక్సా ఇయర్లీ ఇండెక్సా ఆర్ ద బేస్ లైన్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఐఐపి అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అది దేన్ని డినోట్ చేస్తుంది అంటే చేంజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ని డినోట్ చేసేదే ఐఐపి. మరి ఐఐపిని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. అంటే ఈ సిఎస్ఓనే ఇప్పుడు మనం ఎన్ఎస్ఓ అంటున్నాము. సో ప్రెజెంట్ ఎన్ఎస్ఓ ఈస్ పబ్లిషింగ్ దిస్. అండ్ ఎన్ఎస్ఓ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మరి ఐఐపి యొక్క బేస్ ఇయర్ వచ్చేసరికి 2011 to 12. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఐఐపి.
మరి వాట్ ఆర్ ద సెక్టర్స్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ ఐఐపి అంటే 3 మేజర్ సెక్టర్స్. ఫస్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ వచ్చేసరికి మైనింగ్, థర్డ్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ. దీని యొక్క వెయిటేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ అనేది అడుగుతాడు ఎగ్జామ్లో. హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఉంది, సెకండ్ వచ్చేసరికి మైనింగ్ సెక్టర్కి ఉంది, థర్డ్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఉంది. మరి ఐఐపిలో 40.27% వచ్చి 8 కోర్ ఇండస్ట్రీ కవర్ చేస్తాయి. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అంటే రిఫైనరీ ప్రోడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫర్టిలైజర్స్. దీని యొక్క ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ కూడా ఇంతకుముందు యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడిగారు. సో ఈ ఆర్డర్ని మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి ఏంటిది రిఫైనరీ ప్రోడక్ట్స్కి, మరి లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది ఫర్టిలైజర్స్కి ఉంది. మరి ఈ మూడిట్లో హైయెస్ట్ దేనికి ఉంది మ్యానుఫ్యాక్చరింగ్కి ఉంది, లీస్ట్ దేనికి ఉంది ఎలక్ట్రిసిటీకి ఉంది. సో ఇది అండ్ ద వెయిటేజ్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. మరి దీని మీద ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. రీడ్ ద క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఐఐపి. ఐఐపి మెజర్స్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటున్నాడు. ఓన్లీ కాదు కదా, మనం ఇంకా మైనింగ్ చూసాము, ఎలక్ట్రిసిటీ చూసాము. సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఐఐపి ఈజ్ రిలీజ్డ్ మంత్లీ కరెక్టే, ఎవ్రీ మంత్ రిలీజ్ చేసే రిపోర్టే ఐఐపి బై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అన్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్. ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ సెక్టర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఐఐపి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 2 and 3 ఓన్లీ, యాజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ బి 2 and 3 ఓన్లీ. మూవింగ్ ఆన్ టు సెకండ్ టాపిక్ ఆఫ్ ద డే, ఇట్ ఈస్ అబౌట్ మలేరియా. మలేరియా అనేది దేని వల్ల కాజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఏ వెక్టర్ బోర్న్ డిసీజ్ దట్ టు కాస్డ్ బై యువర్ ప్లాస్మోడియం పారాసైట్. రిమెంబర్ దిస్, ప్లాస్మోడియం పారాసైట్. మరి దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే డ్యూ టు ద బైట్ ఆఫ్ ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో. ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో అనేది కుట్టడం వల్ల ప్లాస్మోడియం పారాసైట్ అనేది హ్యూమన్ బాడీలోకి ఎక్కుతుంది. సో దిస్ ఈస్ ఎ వెక్టర్ బోర్న్ డిసీజ్ కాస్డ్ బై యువర్ ప్లాస్మోడియం పారాసైట్ అండ్ దట్ టు బైట్ ఆఫ్ ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో. ఇది వెరీ ఇంపార్టెంట్. మరి ఇండియా ఏం చేస్తుంది అంటే టు అచీవ్ మలేరియా ఫ్రీ స్టేటస్ బై 2030 అండ్ దట్ టు జీరో ఇండిజినియస్ కేసెస్ బై 2027. జీరో ఇండిజినియస్ కేసెస్ అంటే ఏంటి అంటే కొత్తగా ఏమి కేసెస్ ఆ జాగ్రఫికల్ ఏరియాలో రాకూడదు. బట్ వీఆర్ ఎలిమినేటింగ్ ద ఇంపోర్టెడ్ కేసెస్, అంటే బయట నుంచి వచ్చిన కేసెస్ని మైనస్ చేసి ఆ ఏరియాలో వచ్చే కేసెస్ మాత్రం కొత్తవి ఏమి రాకూడదు అనేది జీరో ఇండిజినియస్ కేసెస్. సో జీరో ఇండిజినియస్ కేసెస్ అనేది 2027 కల్లా అచీవ్ చేయాలి. అసలు మలేరియా ఫ్రీ అనే స్టేటస్ ఏమో 2030 కల్లా అచీవ్ చేయాలి అనేది ఇండియా యొక్క ఎయిమ్. మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఏ డిసీజ్ తీసుకున్నా ఆర్ ఏ పర్టికులర్ ఇష్యూ తీసుకున్నా దాని రిలేటెడ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో మలేరియాకి మరి ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసి నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద ఓన్లీ మలేరియానే కాదు ఆల్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ అనేవి మనం టార్గెట్ చేస్తున్నాం. సో వన్ ఆఫ్ ద డిసీజ్ ఏంటి అంటే మలేరియా. సో నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చేసరికి నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ 1953. ఎందుకు లాంచ్ చేశారు అంటే టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మలేరియా. అండ్ థర్డ్ వచ్చేసరికి మలేరియా ఏ స్టేట్స్లో అయితే ఎక్కువ రేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ని మనం టార్గెట్ చేశాము. దేని కింద టార్గెట్ చేశాము అంటే హై బర్డెన్ టు హై ఇంపాక్ట్ ప్రోగ్రామ్. దీంట్లో మేజర్గా 4 ఇంపార్టెంట్ స్టేట్స్, ఈ స్టేట్స్లో ఎక్కువ మలేరియా ఇన్సిడెంట్స్ ఉంది కాబట్టి దీన్ని టార్గెట్ చేసాం. ఏ స్టేట్స్ అవి? వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. ఈ 4 స్టేట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ ఎలియన్స్ ఇండియా. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దట్ ఈస్ యువర్ ICMR. సో ఈ 5 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us solve the MCQ question on malaria. Malaria is caused by bacterial infection transmitted through the bite of female Aedes mosquito anta. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు, ఇట్ ఈస్ ఎ వెక్టర్ బోర్న్ డిసీజ్ కాస్డ్ డ్యూ టు ప్లాస్మోడియం పారాసైట్. అండ్ ఇది ఫీమేల్ ఏడీస్ మస్కిటో కాదు, ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? తప్పు అయిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్ ఈజ్ ద మోస్ట్ డెడ్లీ స్పీసీస్ ఆఫ్ మలేరియా పారాసైట్. దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. మలేరియా ట్రాన్స్మిషన్ ఈజ్ మోర్ కామన్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ అంట. ఇది కూడా కరెక్ట్. WHO ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్ ద
గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016 to 2030. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఏం రావాలి? 2, 3, 4. థర్డ్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియా రీసెంట్గా బికేమ్ ద చైర్మన్ ఆఫ్ ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్. మరి ఈ ఆర్గనైజేషన్ ఏంటి, దీని ఎయిమ్ ఏంటి, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్. సో యాజ్ ఐ సెడ్, ఇండియా హ్యాస్ అఫీషియల్లీ అస్యూమ్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఏపీఓ. ఏ టర్మ్కి అంటే 2025-2026 అంటే 1 year టర్మ్కి ఇండియా బికేమ్ ద చైర్మన్. మరి కరెంట్లీ ఏపీఓలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే 21 మెంబర్స్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ బిలాంగ్ టు ఏషియా పెసిఫిక్ రీజియన్ అండ్ ఈ మెంబర్స్ ఈవెన్ దే ఆర్ పార్ట్ ఆఫ్ UNESCAP. ESCAP అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పెసిఫిక్ రీజియన్లో కూడా మెంబర్స్ అయి ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే 21 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియా. రిమెంబర్ దట్ పాయింట్. అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏపీఓ ఏంటి అంటే టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ త్రూ రీజనల్ కోఆపరేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అక్రాస్ ద ఏషియా పెసిఫిక్ రీజియన్. అంటే టు ఇంప్రూవ్ ద రీజనల్ కనెక్టివిటీ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ఏషియా పెసిఫిక్ రీజియన్ అండ్ దాంతోపాటు సస్టైనబుల్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద రీజియన్ అనేది కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు. ఈ రెండు ఇంపార్టెంట్. సో మూవింగ్ ఆన్ టు MCQ అబౌట్ APO. With reference to APO, consider the following statements. India assumed the chairmanship of APO for 2025-2026 term. Second, it was established in 1961 with the headquarters at Tokyo. Third, India is founding member of APO. Which of the following statements is or are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2, 3 only. ఇది గుర్తుంచుకోండి, ఇది నేను చెప్పడం మర్చిపోయాను. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961 అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి టోక్యోలోనే ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయింది, ఎందుకంటే ఇండియా బికేమ్ చైర్మన్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 25 and 26. ఇండియా ఈజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏపీఓ, కరెక్టే. ప్రెసెంట్ 21 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియా విచ్ ఈజ్ ఎ ఫౌండింగ్ మెంబర్. సో ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3, దట్ ఈస్ యువర్ డి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Now moving on to fourth topic of the day is about minimum support price. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హ్యాస్ ఫిక్స్ ద MSP ఫర్ దిస్ ఇయర్స్ ఖరీఫ్ క్రాప్స్ అనమాట. సో అందుకే MSP అనేది న్యూస్లో ఉంది. అసలు MSP ఎవరు డిసైడ్ చేస్తారు అంటే CCEA అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది డిసైడ్ చేస్తుంది. మరి బేస్డ్ ఆన్ హూస్ రికమెండేషన్ అంటే CACP రికమెండేషన్స్ మీద. CACP అంటే ఏంటండి? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. దాని రికమెండేషన్స్ మీద CCEA అనేది MSP డిసైడ్ చేస్తుంది. అసలు MSP అంటే ఏంటి? అది ఒక మినిమం గ్యారంటీడ్ ప్రైస్ అనేది ఫార్మర్కి ఇస్తుంది. అంటే ఏదైనా లాసెస్ కానీ ఏదైనా తెలియని నష్టం వచ్చినా కానీ మినిమం ఆ ప్రైస్ అయినా ఒక క్రాప్కి ఫార్మర్కి ఇస్తామని చెప్పేదే MSP. మరి MSP మీద MCQ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు MSP. CACP recommends MSP for 22 mandated crops. Second statement, CACP considers both A2, FL and C2 costs. Which of the above are correct? 1 only, 2 only, 1 and 2 only, none. ఇప్పుడు CACP అనేది రికమెండ్ చేసేది అనుకున్నాము, CCEA అనేది డిసైడ్ చేసేది అనుకున్నాం. ఇది కరెక్టే. ఎన్ని క్రాప్స్కి? 22 క్రాప్సే. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. CACP కన్సిడర్స్ బోత్ A2 + FL అండ్ C2 కాస్ట్, కరెక్టే. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సో ఆన్సర్ వచ్చేసరికి ఏమవ్వాలి? C, బోత్ 1 and 2. మరి అసలు A2 అంటే ఏంటి, FL అంటే ఏంటి, C2 అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. A2 అంటే ఏంటి అంటే A2లో అన్ని ద కాస్ట్ ఇన్కర్డ్ బై ద ఫార్మర్ ఫర్ బయింగ్ సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫ్యూయల్ కానీ, అలా బేసిక్ మెటీరియల్ కొనడానికి అయిన కాస్ట్ని A2లో కవర్ చేస్తున్నాం. మరి FL అంటే ఏంటి? FL అంటే కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. C2 అంటే ద రెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఫోర్గాన్ ఆన్ ఓన్డ్ ల్యాండ్. సో C2లో మనము రెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద ల్యాండ్ అనేది ఫోర్గాన్ చేస్తే వచ్చే కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. సో దీస్ 3 ఆర్ ఇంక్లూడెడ్ ఫర్ calculation of your MSP. Moving on to the MCQ of the day. MCQ of the day చూడండి. Zangezur corridor is related to ఇజ్రాయిలా, రష్యానా, అర్మీనియా అండ్ అజర్బైజానా, తైవానా? దీని ఆన్సర్ని మనం రేపు ఫస్ట్
డైలీ న్యూస్ అనాలిసిస్లో ఫస్ట్ డిస్కస్ చేద్దాము. దీని ఆన్సర్ మీరు ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. వీ షల్ డిస్కస్ ద ఆన్సర్ ఇన్ టుమారోస్ డైలీ న్యూస్ అనాలిసిస్. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.